కోవిడ్ పరిస్థితుల్లో కేవలం వినుకొండే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, దేశం మొత్తం కూడా సెకండ్ వేవ్ కోవిడ్లో ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. ఎవరు కూడా కాదనలేదు. కానీ ఆ ఇబ్బందుల్లోంచి మనం ఎలా బయటకు వచ్చాం, ఎలా బయటకు వచ్చేదానికి ప్రయత్నిస్తున్నాం, ఎలా సమస్యలకి మనం పరిష్కార మార్గం చూచుకుంటూ ముందుకెళ్తున్నాం అనేది అందరం కూడా గమనించాల్సిన అవసరం. వినుకొండ లాంటి మారుమూల ప్రాంతం, గుంటూరు, విజయవాడ, హైదరాబాదు ఇలా సిటీలు అయితే వేరు. వినుకొండ లాంటి మారుమూల ప్రాంతంలో సిహెచ్సి సెంటరే మనందరం చూసాం. అదేదో మేము కట్టించింది కాదు, గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉంది. ఏ పరిస్థితుల్లో ఉంది ఇక్కడ మనందరం కూడా చూస్తాం. టీచర్స్ అయితే కానీ, డాక్టర్స్ అయితే కానీ, ఎంఆర్ఓలు అయితే కానీ, ఇది మన ప్రభుత్వంలోనే కాదు, ఇదివరకు ప్రభుత్వంలో కూడా ఇక్కడికి రావాలి, ఇక్కడ పనిచేయాలి అంటే వారందరూ కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితి మనందరం కూడా చూసాం. ఎందుకంటే దూరంగా ఉండటం వల్ల, మారుమూల ప్రాంతం ఉండటం వల్ల. అటువంటి మారుమూల ప్రాంతం అయినా ఇంత ఆర్థికంగా అలాగే డెవలప్మెంట్ పరంగా అంతగా లేని ప్రాంతంలో బ్రహ్మనాయుడు గారు 2019 ఎలక్షన్లో అఖండ మెజార్టీతో గెలిచారు. ఏదో ఈ ప్రాంతంకి ఏదో ఒకటి చేద్దాం, చదువు పరంగా, నీటి పరంగా, ఆరోగ్యపరంగా ఇవన్నీ చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు అందరం వినుకొండ ప్రజలందరూ కూడా గెలిపించారు. గెలిచిన తర్వాత కూడా ఆ విధంగానే ముందుకు వెళ్తా ఉన్నారు బ్రహ్మనాయుడు గారు. మంచినీటి సమస్యని వినుకొండ టౌన్లో ఉన్న మంచి ఎలక్షన్ సమయంలో తిరుగుతుంటే ఏ వీధికి వెళ్ళినా మొదట చెప్పేది మంచినీటి సమస్య. ఇప్పటికి కూడా ఉంది. ఇది బయట కొల్లపల్లి ఆ ప్రాంతాలకు వెళ్తే ఉంది, నేను కాదనట్లేదు, నేను అబద్ధం చెప్పను, ఉంది. దానికి చేయాల్సిన ప్రణాళిక ఉంది, మేము చేస్తాం కూడా. కానీ టౌన్కు సంబంధించి ఏదైతే సమస్య ఉందో దాన్ని దాదాపుగా పరిష్కరించడం జరిగింది బ్రహ్మనాయుడు వచ్చిన తర్వాత. విద్యాపరంగా స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడు కార్యక్రమంలో పెట్టి బాగు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఊరిలో కూడా అన్ని విధాలుగా కూడా ఆయన ప్రతి ఊరు తిరిగి ఏ ఊరిలో ఎవరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని వాళ్ళందరినీ కూడా చూసి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించడం అంటే ఏదో అధికారం పంపించి ఇప్పించడం కాదు. ఆయన ప్రతి ఊరు వెళ్ళి ఆయన స్వహస్తాలతో ఇవ్వడం జరిగింది. ఏదో ఈ ప్రాంతం చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ 2 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మనాయుడు గారు తిరుగుతూ ఉన్నారు, చేస్తాం. ఈ కోవిడ్ పరిస్థితుల్లో కూడా ఆ విధంగానే అందరూ బయటకు రావడానికి చూసాము. దేశం మొత్తం మీద కూడా ఏ రాజకీయ నాయకుడైనా బయటకు రావడానికి కొద్దిగా భయపడ్డారు. అలాంటిది ఏం కాకుండా 60 ఏళ్ల పైన ఉన్నా కానీ లేదు సమస్య ఉంది అని చెప్పి ఒక నెల రోజుల క్రితం ఏదైతే మేము మీటింగ్లో మాట్లాడుకున్నాం, జూమ్ మీటింగ్లో మాట్లాడుకున్న తర్వాత ఎమ్మెల్యే గారు రేపు మనందరం కూడా వెళ్దాము, జేసీ గారు కూడా వస్తున్నారంటే రావడం జరిగింది. వెళ్ళి ఈ ప్రాంతంలో సిహెచ్సి సెంటర్ చూసాము, ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్ చూసాము, అలాగే కోవిడ్ కేర్ సెంటర్ చూసాము. చూసి ఏం చేయాలని ఆ రోజు చూసాము, చేసాము కూడా. ఏదైతే సిహెచ్సి సెంటర్లో ఆ రోజు 5 బెడ్లు అంటే 5 బెడ్లు ఉన్నాయి ఆక్సిజన్. అటువంటిది ఈరోజు 40 బెడ్ల దాకా ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. బయట ఇంకొక బస్సులో ఇంకో 20 బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. 120 ఆక్సిజన్ సిలిండర్స్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 120. దాంతో పాటుగా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ఇక్కడ ఆ ట్రీట్మెంట్ చేయడానికి ఇక్కడ లేదు, నర్సాపేట పోమని ఆ రోజు పంపించే పరిస్థితి ఉంటే అది మార్చి ఇక్కడే రెమ్డెసివిర్ ఇంజక్షన్ ఇచ్చే పరిస్థితి కూడా తీసుకురావడం జరిగింది. ఆ రోజు వచ్చినప్పుడు మేము చెప్పాము జేసీ గారు, కేవలం మనం ఏదో బెడ్లు స్టార్ట్ చేస్తే అయిపోదండి, డాక్టర్స్ ఇవ్వాలి, అలాగే మెడిసిన్స్ కూడా ఇవ్వాలండి. డాక్టర్స్ ని కూడా నర్సులను కూడా యోగలింగ్ అందించారు. చెప్పారు కింద మారుపు కొద్దిగా డాక్టర్స్ రావడం ఇబ్బంది అయినా చేయగలిగి చేస్తాం, ఇంకా చేయాలి, చేస్తాం కూడా. అలాగే మెడిసిన్స్ పరంగా కూడా 5 లక్షల రూపాయల మెడిసిన్స్ ఇప్పుడు హాస్పిటల్లో ఉండటం జరిగింది. అలాగే కేవలం కోవిడ్కి సంబంధించి ₹1,00,000 పైన విలువైన మెడిసిన్స్ గవర్నమెంట్ వైపు నుంచి హాస్పిటల్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి. చూసి నేనేమైనా తప్పు మాట్లాడితే దాన్ని కరెక్ట్ చేయండి, నేనేమో మా దాని గురించి అనట్లేదు. కానీ ఇది ఉన్న వాస్తవం. దాదాపు 6 లక్షల పైగా మెడిసిన్స్ ఈరోజు హాస్పిటల్లో ఉంది. మీరు ఈ కోవిడ్ పరిస్థితుల్లో మేము ఎవరిని కూడా కాదంటలేదు. మేము ఎమ్మెల్యే గారు చేయగలిగింది ఎమ్మెల్యే గారు చేస్తున్నారు, మా వైపు చేయగలిగింది మేము ఆక్సిజన్ సిలిండర్లో తెచ్చి ఇవ్వగలుగుతా ఉన్నాం, చేస్తా ఉన్నాం, అన్ని చేస్తా ఉన్నాం. మాతో పాటుగా
చాలా మంది ఊర్లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా చేస్తా ఉన్నారు. నేను ఇప్పుడు కూడా అంటా ఉన్నాం, ఇదేదో ఒక్కరితో ఇద్దరితో అయిపోయేది కాదు. 10 మంది కలిస్తేనే దీన్ని మనం ఎదుర్కోగలం. 10 మంది స్వాగతిస్తాం, రండి అందరం కూడా కలిసి చేద్దాం. ఈ సమయంలో కాదు మనం రాజకీయం మాట్లాడవలసింది, రాజకీయం తర్వాత మాట్లాడుకోవచ్చు, రండి. కానీ చేసే పద్ధతులు నేను చేశాను. నేను కూడా నర్సరావుపేటలో ఇచ్చాను, చిలకూరుపేటలో ఇచ్చాను, మాచర్లో ఇచ్చాను, ఆక్సిజన్ సెంటర్స్ ఇచ్చాము, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇచ్చాము, బెడ్స్ ఇచ్చాము, మెడిసిన్స్ ఇచ్చాము. ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఇస్తున్నానని తెలిసి చాలా మంది దాతలు వచ్చి ఇవ్వడం కూడా జరిగింది. నా తరపున శ్రీ హాస్పిటల్లో అయితే కానీ, అలాగే వైరా కృష్ణ గారు అయితే కానీ, ఇలా చాలా మంది హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వచ్చి ఇచ్చారు. అసిస్ట్ అని చెప్పి ఒక సంస్థ ఉంది చిలకూరుపేటలో, వారు కూడా వచ్చి మేము నీతో పాటు ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా మాతో పాటు కలిసి ఇవ్వడం జరిగింది. ఆ పద్ధతి ప్రకారం ఇచ్చారు. ఏదో నేను వెళ్ళిపోయి డైరెక్ట్ గా అక్కడేదో హాస్పిటల్లో బిగించేసి ఇదిగోండి వాడండి అని చెప్పి ఇచ్చింది కాదు. మేము వెళ్ళాము, ఇదిగోండి మెడిసిన్స్ అయితే డ్రగ్ కంట్రోల్ గారిని పిలిచి ముందు వెరిఫై చేయండి, ఇవన్నీ కూడా ఇస్తున్న మెడిసిన్స్ అన్ని కూడా వ్యాలిడా కాదా, వ్యాలిడ్ అయితే అవసరమా లేదా, అవసరం అయితే మీరు ఇదిగోండి లిస్ట్ రాసి ఇవ్వండి, లిస్ట్ రాసి మేము ఇచ్చేది ఏదైతే ఉందో అక్కడ హాస్పిటల్లో ఆ సూపరింటెండెంట్కి ఇచ్చి ఇదిగోండి ఈ ఇస్తున్నాము అని చెప్పి ఇవ్వడం జరిగింది. పద్ధతి ప్రకారం ఇవ్వడం జరిగింది. ఆ మెడిసిన్స్ తీసుకొని వెళ్ళాం. అలాగే మిగతాది కూడా ఏదో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ నర్సరావుపేటలో ఇచ్చాం. ఆ రోజు కూడా సబ్ కలెక్టర్ పిలిచి ఆమెకి అందజేశాం. వాళ్ళ భోజనం గురించి ఇప్పుడు మనం చూస్తే ఇక్కడే నా వెనుకొండలోనే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏదైతే కోవిడ్ కేర్ సెంటర్లు కానీ కోవిడ్ పేషెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వమే భోజనం పెడుతుందని చెప్పి వారందరికీ కూడా కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వమే భోజనం పెడతాం. దానికి మళ్ళా కొత్తగా ఇప్పుడు ఇక్కడే వినుకోవడం చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడా కూడా చేయట్లేదు. భోజనం అనేది ప్రభుత్వమే పెడతాం, ప్రభుత్వ ఖర్చుతో పెడతాం. ఇప్పటికీ చెప్తా ఉన్నాం, 10 మంది చేయాలి, 10 మంది రావాలా, ముందుకు వచ్చి చేయండి. కానీ చేసే పద్ధతి ఉంటుంది. మీ మంచి కోసమే చెప్తాం. ఇప్పుడు మీరందరూ కూడా వెళ్ళి లోపలికి వెళ్ళి ఇద్దాం అనుకున్నా, లేకపోతే బయట అటెండర్ లాగా వాళ్ళు తీసుకొచ్చి బయట మీకు వస్తుంది కరోనా, దాని తర్వాత వారికి కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇవన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండాలన్న ప్రకారం చేస్తే ఏమైనా మనం చేద్దాం అనుకుంది ఒక అధికారికి చెప్పి ఇదిగో మీరు వేరే రాజకీయ పార్టీ ఉండొచ్చు కాబట్టి ఆ అధికారిని పిలవండి, పిలిచి ఇదిగో మీరు చేద్దాం అనుకుంటున్నాం, ఎలా చేయాలని అడిగిన దాన్ని బట్టి వాళ్ళు ఇలా చేయండి అంటే చేయొచ్చు. అంతేగాని ఈ విధంగా ఏదో బ్రహ్మనాయుడు గారిని అనవసరంగా నోటికాడ ముద్దలాక్కున్నారని చెప్పి అనటం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. ఈ 2 సంవత్సరాలు చూస్తా ఉన్నాం ఏ విధంగా బ్రహ్మనాయుడు గారు పాపం ఈ వయసులో కూడా కష్టపడి తిరుగుతా ఉన్నారు. తిరిగి వినుకొండకి ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తా ఉన్నాం, మనం చూస్తాం. అటువంటి మాట అనటం అనేది కరెక్ట్ కాదు. ఈ టైంలో, అది కూడా కరోనా సమయంలో ఇటువంటి టైంలో ఒక ఎదురోల మీద బురద జరుగుతాం అనేది మంచి పద్ధతి కాదు. ఇది మానుకోవాలా. మీ ఏవైనా సేవ చేద్దాం అనుకుంటే చేయండి, మేము స్వాగతిస్తాం. కానీ చేసే పద్ధతిలో చేయండి, చేసే విధంగా చేయండి. అంతేగాని వేరు విధాలుగా చేసి దాన్ని 1-2 ఛానల్స్ పేపర్లోనూ ఛానల్స్ వేయించి మా ఎమ్మెల్యే గారిని అనవసరంగా ఇబ్బందులు పెట్టాలని మాత్రం దయచేసి మీరు కోరుకోవద్దు. అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది, ఏ విధంగా ఆయన తిరుగుతూ ఉన్నారని. అనవసరంగా ఇటువంటి పనులు చేసి అనవసరంగా ఎవరికి కూడా లోకు కావద్దని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మా వైపు ఏమన్నా ఇంకా సూచనలు సలహాలు ఉంటే కనుక మీ వైపు నుంచి ఇదిగోండి, ప్రతిపక్షం కాబట్టి మీరు చెప్పండి, ఇదిగోండి ఇలా చేయండి ఇలా చేస్తే బాగుంటుందని మీరు చెప్పండి. మేము దాన్ని తీసుకుని దాన్ని ఎలా అవలంబిస్తామని చూడండి. సూచనలు సలహాలు ఉంటే తీసుకుంటాం. మేము తప్పు చేస్తే మీరు నిలదీయండి. అంతేగాని అనవసరంగా ఇలాంటివన్నీ కూడా అనవసరమైన కార్యక్రమాలు అన్నీ కూడా చేసి ఏదో మీడియాలో ఆ రోజు పేపర్లో వచ్చింది, ఆ రోజు న్యూస్ పేపర్లో వచ్చింది, ఆ రోజు టీవీలో వచ్చి ఒక రోజు వస్తుంది అంతే. కానీ దానివల్ల ఎవరికైతే అధికారుల్లో నిరుత్సాహం వస్తుంది, డాక్టర్లో నిరుత్సాహం వస్తుంది మనం చేసే పనులతో. అలాంటి పనులు చేయొద్దని చెప్పి మీడియా ముఖంగా కోరుకుంటూ మరొకసారి బ్రహ్మనాయుడు గారు ఆయన చేస్తున్న పనుల గురించి కానీ వాటి గురించి కానీ మరొకసారి అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఆయన ఈ వయసులో కూడా చేస్తున్న దానికి మరొకసారి ఆయన ధన్యవాదాలు చేసి తీసుకుంటాం.